హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రెయిన్బో న్యాచురల్ ఫ్లవర్స్. ఈ రోజు వీడియోలో అమ్మవారికి సమర్పించడం కోసం గాజుల మాల ఎలా చేయాలో చూపిస్తాను. ఈ మాల చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఫాస్ట్ గా 10 to 15 మినిట్స్ లో చేసుకోవచ్చు. ఇక్కడైతే అమ్మవారికి ఎరుపు రంగు పచ్చ రంగు గాజులు అంటే ఇష్టం కాబట్టి నేను ఇవే తీసుకున్నాను. అలాగే వైట్ కలర్ కుందన్స్, ఒక ఫెవీ బాండ్ కూడా తీసుకున్నాను. ఈ గాజులు అల్లటం కోసం పూల్ కానీ థ్రెడ్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ మనం వైట్ కలర్ దారం తీసుకున్నా, ఎల్లో కలర్ దారం తీసుకున్నా కూడా పసుపు అయితే తప్పనిసరిగా రాయాలి. కొంచెం వాటర్ లో పసుపుని కలిపి దారానికి ఇలా రాస్తున్నాను. ఇప్పుడు మాల ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక గాజును తీసుకొని ఇలా దారానికి ముడి వేసుకోవాలి. అప్పుడు మాల ఊడిపోకుండా టైట్ గా ఉంటుంది. ఇప్పుడు ఇంకొక గాజును తీసుకొని ఇలా దారాన్ని బయటకు తీసి గాజు మీద నుండి ఇలా బయటకు తీసుకోవాలి. అర్థమైతే ఈ మాల చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలాగే కొన్ని గాజులు అయితే అల్లి చూపిస్తాను. ఇంకొక గాజుని కూడా తీసుకొని ఇలా గాజు పక్కన పెట్టేసి ఇలా దారాన్ని బయటికి తీసి గాజు మీద నుండి బయటకు తీసుకుంటే సరిపోతుంది. మెలిక అనేది పడిపోతుంది. అయితే ఈ గాజులన్నీ కూడా స్ట్రైట్ గా కాకుండా క్రాస్ గా అల్లుకుంటే మాల చాలా ముద్దుగా వస్తుంది. ఇక్కడ నేను 2 గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ అలాగే 2 రెడ్ కలర్ బ్యాంగిల్స్ అల్లుతున్నాను. ఇలా అల్లుకుంటే మాల చాలా కలర్ఫుల్ గా వస్తుంది. మనం అమ్మవారికి కూడా రెడ్ కలర్ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ వేస్తాం కాబట్టి ఇవి తీసుకున్నాను. అలాగే వచ్చే ముత్తైదువులకి కూడా ప్రత్యేకంగా ఈ కలర్ బ్యాంగిల్స్ ఇస్తాం కాబట్టి ఇవే తీసుకున్నాను. చూసారు కదా, నేను మాలని ఇలా క్రాస్ గా అల్లుకున్నాను. చాలా బాగా వచ్చింది. ఇలాగే గాజులన్నీ కూడా అల్లుకోవాలి. మీ ఇంట్లో అమ్మవారి పటం సైజును బట్టి ఎన్ని గాజులతో అయినా ఈ మాల చేసుకోవచ్చు. కానీ అమ్మవారికి ప్రత్యేకంగా మట్టి గాజులతోనే మాల చేసి వేయాలి. మెటల్ గాజులు, ప్లాస్టిక్ గాజులు అస్సలు మాల చేసి వేయకూడదు. అయితే ఈ గాజుల మాలని ఏ అమ్మవారికైనా వేయవచ్చు. నేనైతే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీ అమ్మవారి కోసం ఈ మాలను తయారు చేస్తున్నాను. శ్రావణ మాసంలోనే కాదు, ప్రతి శుక్రవారం కూడా పూజ చేసుకునేటప్పుడు అమ్మవారికి ఈ మాలని సమర్పించవచ్చు. ఇప్పుడు ఇలా చివరి గాజుకి 2 సార్లు మెలిక వేసుకుంటే మాల టైట్ గా ఉంటుంది. ఇప్పుడు ఈ మాలని ఇంకొంచెం అందంగా అలంకరించడం కోసం కుందన్స్ తో డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇలా ఫెవీ బాండ్ పెట్టి ఈ వైట్ కలర్ కుందన్స్ ని అంటిస్తున్నాను. ఇలా ఒక్కొక్కటి పెట్టుకుంటే ఈజీగా స్టిక్ అయిపోతుంది. ఇప్పుడైతే మాల రెడీ అయింది. ఈ గాజుల మాలని అమ్మవారికి వేస్తే అమ్మవారు చాలా నిండుగా కనిపిస్తారు. ఈ గాజుల మాల ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.